వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనము ఆగస్ట్ 1వ తేదీ మార్నింగ్ 6 AM ఇండియన్ పాలిటీలో టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటి దాన్ని ప్రకటిస్తున్నాం. అయితే ఈ కోర్సుని కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎవరైతే ఆల్రెడీ మా దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకి ఇది ఫ్రీ, మళ్ళీ వాళ్ళు కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. మెంటర్షిప్ ఎవరన్నా గాన తీసుకున్నట్లయితే ఆ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే 99 రూపీస్ మాత్రమే దీన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మెంటర్షిప్ వాళ్ళు ఈ మెంటర్షిప్ చేరినటువంటి వాళ్ళకి సెకండ్ మార్నింగ్ నుంచి డైలీ 5 క్వశ్చన్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు 3 నెలలుగా సరిపోయినటువంటి క్వశ్చన్స్ ని ఆ మెంటర్షిప్ లో పెట్టడం అనేటువంటి జరుగుతుంది. సరే, అది వేరే విషయం. అయితే ఈ టెస్ట్ సిరీస్ దీని ఒకసారి జాగ్రత్తగా చూడాలి. ఈ భారతదేశంలో ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ లో ఇండియన్ పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ అయితే గ్రూప్ 2లో 75 మార్కులు మన పాలిటీ ఉన్నాయి. తెలంగాణలో పేపర్ 1, పేపర్ 2, అదే విధంగా పేపర్ 4లో మొత్తం కలిపితే 100 మార్క్స్ దాకా వెయిటేజ్ అనేటువంటిది ఉంది. అంటే ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పాలిటీ యొక్క వెయిటేజ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అయితే వీటిని నేను దృష్టిలో పెట్టుకొని గత 6 నెలల నుంచి సంపూర్ణంగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. వర్కౌట్ చేసి ఇండియన్ పాలిటీ మొత్తాన్ని కూడా 61 చాప్టర్లుగా విడగొట్టడం జరిగింది. 61. ఈ 61 చాప్టర్లో నుంచి ఆల్మోస్ట్ 1800 ప్రశ్నలని నేను తయారు చేసి స్వతహాగా, ఇందులో ఆల్మోస్ట్ మీకు ఒక్క తప్పు కూడా పెద్దగా అవుపడదు. ఒకవేళ అవుపడినా కానీ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. సో ఈ కోర్సు 1వ తేదీ ఎవరైతే మీరు తీసుకుంటారో, సో ఆ మొదటి రోజు 499 ఉంటుంది మొదటి రోజు. ఇక సెకండ్ రోజు నుంచి దానికి కాస్ట్ అనేటువంటిది పెరుగుతుంది. మీకు ఈ కోర్సు 6 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే నెలకి కనీసం 100 రూపాయలు కూడా దీని వాల్యూ అనేటువంటిది పడదు. ఇక అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేటువంటి దాన్ని ఇచ్చాం. ఒకరు కొనుక్కున్నటువంటి వ్యక్తి అతను ఎన్నిసార్లైనా తను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బస్సులో పోతున్నా లేదా నడుస్తా ఉన్నా కూర్చున్నా ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఒక్క నెంబర్ మీద ఇంకొకరు గాను లాగిన్ గాని అయితే ఖచ్చితంగా మీది బ్లాక్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు మీ మొబైల్లో ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంది. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రిజల్ట్ వస్తుంది. అదే విధంగా మీరు ఏమైతే అక్కడ యూనిట్ మీరు ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సో ఈ పీడిఎఫ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేటువంటిది ఉండదు. సో ఈ పీడిఎఫ్ అనేటువంటి దాన్ని మీకు అవైలబిలిటీలో పెట్టాం. ఎందువల్లంటే ఇక్కడ మీకు పెట్టినటువంటి బిట్స్ ని ఇంకా కొన్ని టెక్నిక్స్ ని వాటన్నిటిని రానున్నటువంటి రోజుల్లో ఒక బిట్ బ్యాంక్ రూపంలో తీసుకురావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వకుండా ఈ పీడిఎఫ్ మాత్రం అవైలబుల్ లో పెట్టి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్ ను కూడా మనం ఆల్రెడీ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ చేసేసి ఉంటాను. కాబట్టి సో మీరు దాంట్లో కూడా చూసుకొని డౌట్ క్లారిఫికేషన్ అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు. సో దీనిలోనే ఈ 61 చాప్టర్స్ ఆల్రెడీ మొత్తం కూడా మనం టెస్ట్లన్నీ కూడా మన వాళ్ళు ఆన్లైన్ లో పెడుతున్నారు. ఈరోజు రాత్రికి అయిపోతుంది. మీకు ఎల్లుండి మార్నింగ్ కి ఒకేసారి 61 టెస్ట్లను అప్లోడ్ చేస్తాను. సో చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చుకుంటూ వచ్చేస్తాను. సో ఓవరాల్ పాలిటీలో ప్రజెంట్ మారినటువంటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ప్రశ్నలు అడిగేటువంటి విధానాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. చాలా హైలీ డెప్త్ గా ఉంటుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటిది చాలా 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 పెద్ద యూనిట్ కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ 150+ క్వశ్చన్స్ వచ్చాయి. అదే విధంగా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి చిన్నది కాబట్టి దాని మీద మనకు 6 ప్రశ్నలు వచ్చాయి. ఇలా ఒక్కొక్క యూనిట్ దాని యొక్క వెయిటేజ్ని బట్టి నేను దీన్ని విభజించడం అనేటువంటి దాన్ని జరిగింది. సో ఎవరైనా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోండి. మీకు ఏ రకమైనటువంటి అనుమానాలు అవసరం లేదు. ఈ ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత భారత రాజ్యాంగంలో ఏ బుక్ కూడా ఇంకా మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. అన్ని బుక్కులను కూడా నేను దృష్టిలో పెట్టుకొని
ప్రశ్నలు చాలా అద్భుతంగా నేను ఫ్రేమింగ్ చేశాను. ప్రజెంట్ సివిల్ సర్వీస్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ప్రశ్నలు అడిగేటువంటి విధానాన్ని బట్టి, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నలు అడుగుతున్నటువంటి విధానం బట్టి వీటన్నిటిని నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. మీకు ఇది షార్ట్ నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్రపతి గురించి ఏం చదవాలి, సో దాన్ని మనం ఈ ప్రాక్టికల్ టెస్టులు చేసేటప్పుడు మీకు బాగా కూడా అవగాహన అనేటువంటిది వస్తుంది. సో దీంట్లోని 21 టెస్టులతో పాటు మీకు ఎగ్జామ్ అయిపోయే లోపల, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 డిసెంబర్లో ఉంది, తెలంగాణలో కూడా గ్రూప్ 2 డిసెంబర్లో ఉందని అంటున్నారు. ఈ లోపల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏమైనా కానీ వస్తే పాలిటీ రిలేటెడ్ ఈ దీంట్లో ఎక్స్ట్రాకు కూడా నేను యాడ్ చేస్తాను. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి హామీ. గతంలో నేను టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని ప్రకటించిన తర్వాత 10 టెస్టులు పెట్టాలనుకున్నాను. 5 టెస్టులు పెట్టాను. 5 టెస్టులు పెట్టలేకపోయాను. ఎందువల్లంటే అక్కడ 5 టెస్టుల్లో అనుకున్నంత సబ్జెక్ట్ మొత్తం కూడా నేను ఇవ్వలేకపోయాను. నా మనసు ఒప్పుకోలేదు. అందువల్ల నేను మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం లేట్ అయినా కానీ మీకు మంచి చేస్తున్నాను. దీన్ని మీరు మనసులో పెట్టుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మీకు ఉపయోగకరం అనిపిస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నెలకు 100 రూపాయలు కూడా పడటం లేదు. సో కాబట్టి 499 మొదటి రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని మీరు ఉపయోగించుకొని మంచి ఫీచర్ సాధించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.